వల్ల భారీ నష్టమే జరిగింది. అయితే ఆ భూకంపం వల్ల 242 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. వారి కోసం అధికారులు టీంలుగా ఏర్పడి అన్వేషిస్తున్నారు. ఇషికావా రాష్ట్రంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. జనవరి 1వ తేదీన జపాన్లో వచ్చిన భూకంపం భారీ ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించింది. నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం వల్ల పెను నష్టమే జరిగింది. అయితే ఇప్పటి వరకు 242 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. రెస్క్యూ బృందాలు సుమారు 72 గంటల పాటు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఈ నెల 4న ముగియటంతో 242 మంది ఆచూకీ కోసం వెతుకులాట మొదలైంది. సెల్ఫ్ డిఫెన్స్ దళాలు మిస్ అయిన వారి గురించి తీవ్రంగా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కూలిన ఇండ్ల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సుజు, వాజిమా పట్టణాల్లో ఎక్కువగా ఇండ్లు కూలాయి. అక్కడ మిస్ అయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంకా వేలాది ఇండ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. కొండ చర్యలు విరిగిపడటం, రోడ్ బ్లాక్ కావటం వల్ల అనేక మంది దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. ప్రతి ఒక్కరిని గుర్తించే వరకు రెస్క్యూ ఆపరేషన్ ఆగుదని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. భూకంప బాధితుల కోసం ఈసారి బడ్జెట్లో $34 మిలియన్ల కేటాయించినట్లు జపాన్ సర్కారు తెలిపింది.